అందరికీ నమస్కారం. నా పేరు పాపారావు. నేనొక తెలుగు పండితుణ్ణి. నాకు తెలుగు అంటే ప్రాణం. ఎవరైనా తెలుగుని తిరగా మరగా చేసి మాట్లాడితే నాకు చెడ్డ కోపం వచ్చేస్తా సుమి. అంతలా తెలుగును ప్రేమించే నాకు దొరికిన భార్య ఒక బెంగాలీ అమ్మాయి. దాంతో పడిన కష్టాలు మీరు చూశారు. ఇకపై దాంతో పడే కష్టాలు కూడా మీరు చూడండి, నవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా నా బెంగాలీ భార్యని పిలిచేద్దాం. అంజూ, ఏం చేస్తున్నావే? అగ్గి పడుతున్నాను జీ. అది అగ్గి పడుతున్నాను కాదు, సిగ్గు పడుతున్నాను అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అదే సిగ్గు పడుతున్నాను జీ. ఇంతకీ ఎందుకు సిగ్గుపడుతున్నావు? నాకి మీకోసం ఒక ప్రేమ కేక రాసింది. ప్రేమ కేక? ఓ, ప్రేమలేఖ. సరే, చదువు నీ ప్రేమ కేకని, ప్రేమలేఖని. ప్రియమైన భర్త గాడికి నాది పిండము. పిండం కాదే నీ మొహం మండ. దండం. అదే భర్తగాడు. మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాది ఒళ్ళు ఎంతో పులిసిపోతున్నది. పులిసిపోవడానికి నువ్వేమైనా ఇడ్లీ రుబ్బా, దోశలు రుబ్బా? పులకరించిపోతుంది అనాలి. అదే భర్తగాడు. మీది మంచితనముకి నాది మనసు ఎల్లప్పుడూ అరిగిపోతున్నది. అరిగిపోవడం అంటే కరిగిపోవడం. నీ తెలుగు తెల్లారినట్టే ఉంది. మనము ఇద్దరము ఎల్లప్పుడూ ప్రేమ పాముల్లా ఉండాలి. ప్రేమ పావులు కాదే, ప్రేమ పావురంలా ఉండాలి. మీకి ఎల్లప్పుడు నాకు ఇలానే తొండగా ఉండాలి. తొండగా ఉండాలా? అండగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ జీవితంలో పైకి పంపిస్తాను. పైకి పంపిస్తాను కాదే, జీవితంలో పైకి తీసుకొస్తాను అనాలి. అదే భర్తగాడు. నీ తెలుగుకు శాతం పెట్టా. నాకి ప్రేమ లేక మీకు ఎట్లా అనిపించింది? బహు అద్భుతముగా ఉన్నది. ఏమైందే? ఇప్పుడు వరకు అంత సిగ్గుపడ్డావు, ఇప్పుడు ఎంత బాధపడుతున్నావు? భర్తగాడు మనది ఇల్లు మారినప్పటి నుంచి నాకు ఎంతో బెంగగా ఉన్నది. పాత ఇంటి దగ్గర పావని గారు ఉండేటప్పుడు ఎంతో సరదాగా ఉండేది. సరదాగా ఉండేది. నీకు భాష రాక దాంతో రోజుకొక గొడవ పెట్టుకునేదానివి. అదేముంచి నన్ను తిట్టేది. ఇంకా వాళ్ళ భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు జరిగేవి. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనే కదా ఇల్లు మారిపోయాం. కానీ భర్తగాడు నాది ఇక్కడ ఎవ్వరిది స్నేహము లేదు. మనం వచ్చి వారం రోజులే కదా అయ్యింది, ఎవరిని పరిచయం చేసుకోలేదు. పద, ఇరుగు పొరుగు వాళ్ళని కలుద్దాం. ఎవరైనా ఉన్నారా? మీరా? భర్తగాడు పావని గారు ఇక్కడే ఉన్నారు. పావని గారు మీరేంటండి ఇక్కడ? మీ గోల మీ ఆవిడ గోల పల్లేక ఇల్లు మారిపోయి ఇక్కడికి వచ్చేసాను. అయ్యో, మేం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసాం. సరిపోయింది, ఇల్లు మారినా కూడా మళ్ళీ పక్క పక్కనే వచ్చి పడ్డాం. నా దరిద్రం ఏంటో. పావని గారు, మీది భర్తగాడు ఎక్కడ ఉన్నాడు? నాది భర్తగాడు నువ్వు పెట్టిన గొడవల వల్ల దూరంగా వెళ్ళిపోయాడు. మీది బాధపడకండి, నాది భర్తగాడు మీకు ఉంటాడు. పావని గారు, మీరు తప్పుగా అనుకోకండి. మీకేవైనా అవసరం ఉంటే నేను తోడుగా ఉంటాను అంటుంది మా భార్య. ఏవే? మళ్ళీ మొదలు.
అయినా ఈ ప్రపంచంలో ఇన్ని ఊర్లుండగా ఈ విశాఖపట్నంలో అన్ని ఇల్లులుండగా మీరు మళ్ళీ మా పక్కకే వచ్చి దిగాలా? నాది నా బత్తగాడికి ముందే చెప్పింది మనది ఊరు వెళ్ళిపోదామని, కానీ నాది బత్తగాడు ఇక్కడే తీసుకున్నాడు. సంతలో దుంపలమ్ముకున్న మొహమోడా. మళ్ళీ వీళ్ళిద్దరితో ఎన్ని బాధలు పడాలో ఏంటో. వస్తున్నాను ఉండే. అంజు, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు భర్తగాడు. పాపం పవని వాళ్ళ భర్తగాడు తనని వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా తను ఎలా బతుకుతుందో ఏంటో. నువ్వు పావని గారి కోసం అంత బాధపడాల్సిన అవసరం లేదు. మరి మీరు బాధపడతారా? నేను ఆవిడ కోసం బాధపడితే బాగోదులే గాని నేను చెప్పేది విను. ఆవిడికి వాళ్ళ ఊర్లో చాలా ఆస్తులున్నాయి. అవునా భర్తగాడు? వాళ్ళ ఊర్లో ఆవిడికి పొలాలు, డబ్బు, ఇల్లు, పెద్ద ఆవులు కూడా ఉన్నాయి. భర్తగాడు పెద్ద ఆవులు అంటే ఏమిటి? పెద్ద ఆవులంటే ఎలా చెప్పాలి? పెద్ద అంటే బడా. ఆవుని హిందీలో ఏమంటారో తెలియదే, ఇంగ్లీష్ లో చెప్దాం. కౌ. బడా కౌస్. బడా కౌస్. ఠీక్ హై ఛే మే ఆఖే నాసి. ఏమన్నావు? నేను ఇప్పుడే వస్తాను. సరే. పావని గారు, ఏంటండి చెప్పండి. మీ దగ్గర బాడకౌలుంటారంట కదా? ఏమన్నావు? అదేనండి, మీకు దగ్గర బాడకౌలుంటారంట కదా? ఏం మాట్లాడుతున్నావే? నన్నేమేం తిడుతున్నావా? తిట్టడము కాదు అండి, మీకు దగ్గర బాడకౌలు ఉంటారని, వాటితో మీరు వ్యాపారం చేస్తారని నాకు తెలుసు. ఎవరు చెప్పారే నీకు? నాకు నాది భర్తగాడు చెప్పింది. నీ భర్తగాడిని ఒకసారి పిలవే. భర్తగాడు. ఏంటండి పావని గారు పిలిచారంట? ఏరా పిచ్చి పిచ్చిగుందా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నావు. నేనేమన్నాను పావని గారు? నా దగ్గర బాడీ కోసం ఉన్నారని, నేను వాళ్ళతో వ్యాపారం చేస్తానని చెప్పావంట. మీది అదే కదా చెప్పింది. నీకు క్షమించండి పావని గారు, నేను మీ దగ్గర పెద్ద ఆవులున్నాయని మా ఆవిడికి చెప్పాను. అది మా ఆవిడికి తెలుగులో అర్థం కాదని హిందీలో బడా అని, ఇంగ్లీష్ లో కౌస్ అని, రెండింటినీ కలిపి బడా కౌస్ అని చెప్పాను. అదేమో మీ దగ్గర ఏదో వాగేసింది. నా దగ్గర అన్నారు కాబట్టి సరిపోయింది. ఇంకెవరి దగ్గర నేనుంటే ముందు మీ ఆవిడకి తెలుగు నేర్పించండి. మీ ఆవిడకేమో తెలుగు రాదు, నీకేమో తెలివి లేదు. గేది నోట్లో గడ్డి లాక్కెళ్ళిపోయి మొహమోడా. మళ్ళీ తిట్టేసి వెళ్ళిపోయింది. వీధిలో అందరి ముందు పరువు పోతుంది దీనివల్ల. అంజు, నేను నీకు చెప్పిన పని ఏం చేసావు? మీది నాకు ఏమి చెప్పింది? ఏంటి? నేను నీకు చెప్పిన పని అసలు నీకు గుర్తే లేదా? అయినా నిన్ను కాదు, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి. భర్తగాడు, మీరు ఏమి మాట్లాడుతున్నారు? ఏం లేదు, పొగుడుతున్నాను నిన్ను. పొగుడుతుంది? అయితే ఇంకా పొగడండి. ఇంకా పొగడాలా? ఇదే మంచి అవకాశం. నీ మొహం అచ్చం పందిలా ఉంటుంది. నువ్వు దున్నపోతుకు చీర కట్టినట్టు ఉంటావు. నీ కళ్ళు కప్పకళ్ళు, నీ నోరు కుక్క నోరు, నీ ముక్కు ముసలి ముక్కు. మొత్తానికి చెప్పాలంటే అన్ని జంతువులు కలిపి నీ ముఖంలోనే కనిపిస్తాయి. ధన్యవాద్ భర్తగాడు, ఇంకా పొగిడింది చాలు. సరే, నువ్వు మర్చిపోయినవన్నీ నేను వెళ్ళి చేసుకుంటాను. పావని గారు, ఏంటండి ఎలా వచ్చారు? నిన్న జరిగిన దానికి మీకు సారీ చెప్దామని వచ్చాను. తిట్టాల్సినవన్నీ తిట్టేసి సారీ ఒకటి. కానీ ఇప్పుడు తిట్టడానికి రాలేదు, మిమ్మల్ని పొగొడదామని వచ్చాను. నిజంగా నా పొగుడుతారా?
ఏది పొగడండి? మీది మొహం అచ్చం పంది మొహంలా ఉంటది. మీకి దున్నపోతుకి సారీ కట్టినట్టు ఉంటది. మీకి నోరు కుక్క నోరు. మీది కళ్ళు కప్ప కళ్ళు. మీది ముక్కు మొసలి ముక్కు. మీకి మొహంలోను అన్ని జంతువులని చూడవచ్చు. అమ్మో అమ్మో నీకు ఎంత బలుపే. నాది ఏమి చేసింది పావని గారు? పొగుడుతానని చెప్పి తిడతావా? ఇది తిట్టడము కాదు, పొగడుతున్నాను. ఇవి పొగడతలని నీకెవరు చెప్పారే? నాది భర్తగాడు నన్ను ఇలానే పొగిడాడు, అందుకే నేను మిమ్మల్ని ఇదే పొగిడింది. ఆడికి రే పాపారావు, ఒరే పాపారావు. పావని గారు నన్నెందుకు కొట్టారు? మీ ఆవిడ వచ్చి నన్ను పొగిడింది. మీరు ఎలా పొగిడారో అలానే వచ్చి పొగిడింది. నేను ఎలా పొగిడానో అలానే పొగిడిందా? ఆ అలాగే మీరు ఎలా పొగిడారో అలానే పొగిడింది. అంటే పావని గారు మా ఆవిడ ఏదో పిచ్చి పని చేస్తేను అందుకే అలా పొగిడాను. పావని గారు మళ్ళీ ఎందుకు కొట్టారు? ఇందాక కొట్టింది మీ ఆవిడ వచ్చి నన్ను పొగిడినందు. ఇప్పుడు కొట్టింది ఇందాక మీరు మీ ఆవిడ్ని అలా పొగిడినందు. ఇదో బంపర్ ఆఫర్ మాకు. వేడి పెనం మీద వడలు లాక్కెళ్ళిపోయి మొహమోడ. పావని గారు ఈవిడొకదే మధ్యలో. చెప్పండి. నాది భర్తగాడు నన్ను స్వీట్స్ తెమ్మని అడిగింది. నాకు ఈ ఊర్లో స్వీట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు. మీకు తెలిస్తే కొంచెం చెప్తారా? స్వీట్సా? బేకరీకి వెళ్ళి అడగండి. పావని గారు మీది ఏం చెప్పింది? బేకరీకి వెళ్ళి అడగండి అన్నాను. పావని గారు మీది నాకు తెలిసిన వాళ్ళు అని నేను మంచిగా మాట్లాడుతుంటే మీది మర్యాద లేకుండా మాట్లాడతాది. అయ్యో నేనేమన్నానండి? వెళ్ళి బేకరీకి వెళ్ళి అడగండి అన్నాను. మళ్ళీ అదే మాట అంటది. నేను బికారి దానిలో కనబడుతున్నానా? నేను ఎందుకు బికారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను? అయ్యో ఈవిడంటే ఎలా అరుస్తుంది? వెళ్ళి బేకరీకి వెళ్ళి అడగండి అన్నాను. మళ్ళీ అదే మాట అంటది పావని గారు. ఏటే ఊరుకుంటున్నానని దగ్గర రెచ్చిపోతున్నావు? నాది జుట్టు పట్టుకుంటాది. మరి నా జుట్టు పట్టుకోలేదా నువ్వు? అమ్మో వస్తే 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 ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? అసలు ఏమైంది పావని గారు? నేనేమన్నానండి? మీ ఆవిడ స్వీట్లు ఎక్కడ దొరుకుతాయని అడిగింది. బేకరీకి వెళ్ళి అడగండి అన్నాను. ఆ మాత్రం దానికి జుట్టు పట్టేసుకుంది. చూసావా భర్తగాడు నీది ఉన్నదని భయము లేకుండా మళ్ళీ నన్ను బికారి అంటుంది. షోర్ బచ్చే ఇదురు బచ్చే బాదురు బచ్చే. ఏంటే మీ భాషలో నన్ను ఏమైనా తిడుతున్నావా? ఆగండి పావని గారు. మీరేమో బేకరీ అంటున్నారు, మా ఆవిడేమో బికారీ అంటుంది. రెండూ పలకడానికి ఒకేలా ఉన్నా అర్థాలు వేరే ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం మీ ఇద్దరు ఆగండి, గూగుల్లో చూస్తాను. బికారీ ఇన్ బెంగాలీ. ఏమని వచ్చింది? బెంగాలీలో బికారీ అంటే అడుక్కునేదానా ముష్టిదానా అని అర్థమండి. అందుకే మా ఆవిడ మీ జుట్టు పట్టుకొని లాగేసింది. ఏమనుకోకండి పావని గారు. అయినా ప్రతిసారి మీ ఆవిడ భాషకు నేనే బలవ్వాలా? ఆవిడ్ని కాదు ముందు మిమ్మల్ని అనాలి. ఇక్కడ ఎక్కడ తెలుగు వాళ్ళు దొరకలేదా? బెంగాలీ నుంచి తెచ్చుకున్నాం కేక్ మీద క్రీమ్ నాక్కునే మొహమోడా. ఏంటే నీ వల్ల ప్రతిసారి నేను తిట్లు కాల్సి వస్తుంది. అది నన్ను తిట్టి ఇది నన్ను తిట్టి తెలుగు లెక్చర్ అనుకుంటున్నారు అసలు. ఎటల్లాలే. ఏమండి కుక్కర్ ఉందా మీ దగ్గర? కుక్కూరా? మాది దగ్గర కుక్కూరు లేదండి. అయినా మీకు కుక్కూరుతో ఏమి పని? దేనికంటారేంటండి? వండుకోవడానికి. ఏంటి మీది కుక్కూర్ది వండుకుంటాదా? అందులో ఏం తప్పుంది? అందరు కుక్కర్లోనే కదా వండుకుంటారు. మీది కుక్కూర్ది వండుకోవడమే కాక తింటాదా? ఇది మరీ బాగుంది. వండుకున్న దేనికి? తినడానికే కదా. అయినా మీకు అన్ని వింతగానే ఉంటాయి. మీరు దేనిలో వండుకుంటారో మాకు తెలియదు కానీ మేము మాత్రం కుక్కర్లోనే వండుకుంటాం. పావని గారు కుక్కూర్ని వండుకొని తినడం చాలా పెద్ద పాపం. అదేంటండి బాబు, నేను ఏం చేసినా తప్పు అంటారు. అయినా మీరు ఎన్నేనానండి, నేను మాత్రం కుక్కర్లోనే వండుకుంటా. అయినా దానిలో ఏం తప్పు కనిపిస్తుంది? నేను చిన్నప్పటి నుంచి కుక్కర్లోనే వండుకొని తినేదాన్ని. మీది తప్పు తప్పుగా మాట్లాడుతుంది. నాది మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తది. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తావే? అయినా నేను కుక్కర్లో వండుకుంటే దానిలో ఏం తప్పుంది? నువ్వు కాదు నేను ఇవ్వాలి నీ మీద కంప్లైంట్. నీ వల్ల నాకు చాలా గొడవలు వచ్చాయి. అయినా నువ్వు నా కోసం ఏమనుకుంటున్నావే?
ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నీది ఏమి అనుకుంటుంది? ఏంటే మీదకి వస్తున్నావు? నీది మీదకి రావడం లేదు. నీ భాష వల్ల నేను నా మొగుడు విడిపోయాం. నీది బత్తగాడు విడిపోతే నాది భాష తప్పు ఏమున్నది? నీకెలాగో తెలుగు వచ్చి సావదు, నేనే ఎలాగోలా బెంగాలీ నేర్చుకోవాలి. ఏ నాది ఏమైనాను, నాది భాషని ఏమి అనకు. ఓరు బాబు, నేనేమన్నానే బాబు, నీకెలాగో తెలుగు రాదు, నేనే బెంగాలీ నేర్చుకోవాలి అన్నాను. నీకు చెప్పిందా నాది ఏమనకు, నాది భాషని ఏమనకు. నీకో దండమే దోత. కీ దూత, కెనో దూత. ఆగండి ఆగండి ఆగండి, అసలు ఎందుకు గొడవ పడుకుంటున్నారు? పావని గారు మీరెందుకు వచ్చారు? నేనేం కావాలని రాలేదండి బాబు, నాకేదో చిన్న అవసరం కోసం వచ్చాను. కుక్కర్ అడిగితే మీ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుంది. కుక్కర్ అడిగితే పోలీస్ కంప్లైంట్ దాకా ఎందుకు? బత్తగాడు నీకే అర్థం కావడంలే. ఈవిడ కుక్కూరు అడుగుతుంది. కుక్కూర్ని వండుకొని తినడం ఎంత పెద్ద పాపం. ఓ సదా. పావని గారు, ఇక్కడ కూడా చిన్న పొరపాటు జరిగిందండి. మీరేమో కుక్కర్ అడిగారు, మా ఆవిడేమో అది కుక్కూర్ అనుకుంది. కుక్కూర్ అంటే బెంగాలీలో కుక్క అని అర్థం. సరిపోయింది. నేనేదో కుక్కని అడిగినట్టు దాన్ని నేను వండుకొని తింటానన్నట్టు మీ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నది. అయినా మీతోని మీ ఆవిడతోని అస్సలు పడలేనండి. అర్జెంటుగా మీరు ఇల్లు ఖాళీ చేసేయండి. నాది ఎందుకు ఖాళీ చేస్తది? నీది ఖాళీ చేయి. నేను 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చేసానే తల్లి. నాది 6 నెలల్లో అడ్వాన్స్ ఇచ్చింది. ఆహా, ఖాళీ చేయరా? ఎలా ఖాళీ చేయరో నేను చూస్తాను. ఇక్కడి నుంచి పరిగెట్టేలా చేస్తాను. నీది ఏమి చేస్తది? నాది చేస్తది. నాది నీది సంగతి చూస్తది. హా, చూసుకొని ఉండైతే. బత్తగాడు, అది ఏమి మాట్లాడిందో మీరు చూసిందా? చూశాను. అయినా ఈ పాటకు నువ్వు చేసిన పెంట చాలు, మిగతాది నెక్స్ట్ పాటలో చూసుకుందాం. పద. నేను ఒక తెలుగు పండితుడిని. వచ్చిండా సైంటిస్ట్? మీకి మంచి మనసుకి నాది ఎప్పుడు సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు? పైకి జీవితంలో నీకెందుకయ్యా అంత మొండితనం? ఇలాగే తొండగా నాకు. అంటావు ఏంటే పూసుకొని తెగ రెచ్చిపోతున్నావు? నాది జుట్టు పట్టుకుంటది. మరి నా జుట్టు నువ్వు పట్టుకో. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయినా మీ ఆవిడ వాట్ ఐ టాకింగ్? పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తావే? అయినా నాకు రా